మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వారాహి యాత్రతో విజయం సాధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారాహి దీక్షను కూడా చేపట్టారు. ఈ దీక్షలను కొనసాగుతూనే ఆయనకి కేటాయించినటువంటి వివిధ శాఖలపై కూడా కాన్సన్ట్రేట్ చేశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీలో ఉన్నారు. సో ఖచ్చితంగా తనకి కేటాయించినటువంటి పంచాయతీ రాజ్ ఈ శాఖని డెవలప్ చేసేందుకు ఆయన సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని, దేశంలోనే నెంబర్ 1గా ఏపీ పంచాయతీ శాఖను తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు డ్యూటీ ఎక్కేశారు. సో చకచక ఆయనకి కేటాయించినటువంటి అన్ని శాఖలపైన కూడా కాన్సన్ట్రేట్ చేసేశారు. సో అందులో భాగంగానే మనం పంచాయతీరాజ్ శాఖ చూడొచ్చు. సో దీన్ని ఖచ్చితంగా అంటే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, తుఫాన్ వచ్చిన తర్వాత ఇంటిని ఏ రకంగా అయితే మళ్ళీ చక్కదిద్దుకుంటామో ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలోనే ఆ సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి పంచాయతీ విలేజ్ అనేది డెవలప్ కావాలని అంటే పంచాయతీరాజ్ శాఖలు కూడా డెవలప్ అయి ఉండాలి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారన్నారు. సో ఎటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ? ఆయన చేస్తాడు. ఎందుకంటే ఎంత బలమైన పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి ఈ రెండు శాఖలే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, గ్రామ స్థాయిలో ప్రజలకి ఆ పథకాలు చేరువు కావాలంటే గ్రామాలు బాగుండాలి. దాంట్లో ఆ శాఖలు తీసుకోవటం చాలా మంచి పని చేశారు. దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేశారు. మీరు అన్నట్టుగా ఒకవైపు వారాహి యాత్ర విజయం సాధించారు. వారాహి అమ్మవారి పూజలతోనే ఆ రోజు గతంలో మనం చూసాం. 1 year బ్యాక్ 11 రోజులు నియమ నిబంధనలతో ఏం భోజనం తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్, ద్రవ పదార్థాలు తీసుకుని 11 రోజులు నేల మీద పడుకొని కఠోర దీక్షతో హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తా వారాహి యాత్ర, వారాహి వెహికల్ ఎక్కాడు. జగన్ రహిత, వైసీపీ రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మరి అదే గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎక్కడ మర్చిపోవాలా, మళ్ళీ 1 yearకి మళ్ళీ వారాహి వ్రతం చేపట్టి నిన్నటి నుంచి ఆయన పురోహితుల మధ్య ఆయన అదే నిష్ఠతతో ఉంటా ఒకవైపు ఎక్కడ రష్ తీసుకోవట్లా. ఈయన గొప్పతనం ఏంటంటే, ఒకవైపు జనవాహిని, జనదర్బారు ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నాడు, అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నాడు. ఇకపోతే నిన్న ఉదయం పంచాయతీరాజ్ శాఖ వాళ్ళ ఉద్యోగులంతా వచ్చారు, వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, వాళ్ళు సత్కరించారు. అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తీరు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అపాయింట్మెంట్ ఇలా, ఎవరిని కలవాలన్నా మిగతా శాఖల మంత్రులతో తప్పితే ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఉద్యోగులకి అపాయింట్మెంట్ ఇలా. వాళ్ళు ఎంతో ఆనందంతో వెళ్ళారు. బొప్పరాజు లాంటి వారి సీనియర్ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా వాళ్ళ సమస్యలను చెప్పారు. మీ సమస్యలను డెఫినెట్గా నేను పరిష్కరిస్తాను, వారంలో ఒక రోజు మీకు టైం కేటాయిస్తాను, ఎందుకంటే నాకు ఆ ఉద్యోగ బిడ్డగా విలువ నాకు తెలుసు, 1వ తరగతి జీతం లేకపోతే ఎంత ఇబ్బందులు పడతారో కూడా నాకు తెలుసు అని చెప్పి అనటం గతంలో ఏ ఉప ముఖ్యమంత్రి ఈ మాట అనలా, ఏ మంత్రి కూడా ఈ మాట అనలా. అట్లా వాళ్ళలో ఓన్ చేసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు సమస్యలు చెప్పటమే కాదు, ఆ సమస్యల పరిష్కారానికి కూడా మీరు యొక్క సూచనలు కూడా చేయమన్నాడు. ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా సూచనలు చేయమన్నారు. వాళ్ళు కూడా చాలా ఆనందంతో బయటకు వచ్చారు. గతంలో ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 నుంచి 24 వరకు జరగల. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఉప ముఖ్యమంత్రి హోదా నుండి బిజీ షెడ్యూల్లో కూడా ఉద్యోగుల సంఘాలతో మాట్లాడి, మీరన్నట్టుగా చివరిగా ఒక మాట అన్నారు మీరు, ఈ దేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ ఒక ఐకానిక్గా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఒక ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆ సర్టిఫికెట్ తీసుకోవాలని ఉందన్నాడు చూసారా ఒక శాఖ మంత్రిగా. అది ఒక ఉప ముఖ్యమంత్రిగా మాట అన్నది ఎంతో కాన్ఫిడెంట్ లెవెల్లో ఉద్యోగ సంఘాలు పెరుగుతాయి. ఆ పంచాయతీల్లో కూడా పనిచేసే వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో ఉంటారు. ఒక బాధ్యత, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాట చెప్పడం అంటే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని గాడిలో పెడదాం, మనం అందరం కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేసి కలెక్టివ్గా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే మాట అనేది, ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థ ప్రథమ స్థానంలో తీసుకొద్దాం, నిలబెడదాం అనే మాట, ఆ సర్టిఫికెట్ తీసుకుందాం అనే మాట మాత్రం చాలా కాన్ఫిడెంట్ లెవెల్లో ఉద్యోగుల్లో బిల్డప్ చేస్తుంది. ఇకపోతే అదొకటి ఫస్ట్ టైం. అయితే రెండవ వైపు హనుమా విహారీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ క్రికెట్కి ఆడాడు. ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు గురి చేసింది, అనేక విమర్శించింది, ఆయన మీద ఎలిగేషన్ చేసింది. అటువంటి క్రికెటర్ని ఆ తర్వాత అంతకుముందు గతంలో అంబటి తిరుపతి రాయుడు పవన్ వైపు నిలబడి నిజాయితీగా నిలబడ్డాను, ఈరోజు ఆయన స్టాండప్. అదే క్రికెటర్లు కూడా ఈయన వెళ్ళి కలవటం, లోకేష్ పవన్ కలిశాడు, తర్వాత పవన్ కళ్యాణ్ కలవటం, ఆయన ఆలింగనం చేసుకోవటం, మంచి క్రికెటర్ని అంటే రాష్ట్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఆడాలని చెప్పేసి ఆయన ఆహ్వానించడం, ఇవన్నీ మంచి పరిణామాలు. అంటే అక్కడ కూడా క్రీడా వ్యవస్థను కూడా డెవలప్ చేయాలని, ఒకవైపు క్రీడా వ్యవస్థను కూడా ఆంధ్రప్రదేశ్ తలమానికి తీర్చిదిద్దాలనేది. 20 మంది ఎమ్మెల్యేలు కూడా రివ్యూ మీటింగ్ పెట్టి, శాసనసభ అనేది దేవాలయం, మీరు శాసనసభ నియమ నిబంధనల ముందు నేర్చుకోండి, తర్వాత మహిళలపై జరిగే అకృత్యాన్ని అరికట్టండి, ఈ గంజాయి, ఈ అక్రమ రవాణాని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పేసి చాలా శాసనసభ విధి విధానాలు కూడా వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాడు ఆ 20 మందికి. వీటితో పాటు రేపు 29వ తారీఖు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన, ఎందుకంటే
పునర్జన్మ అప్పుడు కరెంట్ షాక్ నుంచి తప్పించుకొని ఆయన వల్లే నేను బతికానని చెప్పి పలు సందర్భాలు చెప్పాడు. ఆయన కూడా అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుని 29th కూడా చేసుకుంటాడనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్, ఏది ఏం చేయాలో సిస్టమేటిక్గా వెళ్తున్నాడు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే సార్ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ప్రైవేట్ జాబ్స్ కన్నా గవర్నమెంట్ జాబ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ అయితే అది ఒక హామీలా ఉంటుందని. కానీ గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సో మీరు అన్నట్టుగానే ఫస్ట్ వచ్చేటప్పటికి జీతాలు రాకపోవటం, సో ఎప్పుడో 15వ తారీఖు తర్వాత ఇవ్వటం, అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఏమన్నా అడిగితే అసలు ఫండ్స్ కూడా లేవు ఇవ్వటానికి. దాని కారణంగా ఎవరైతే 60 సంవత్సరాలకు ఉన్నటువంటి ఈ రిటైర్మెంట్ దీన్ని కూడా ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? మరి ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఫండ్స్ ఎట్లా ఇదవుతాయి? డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఎక్కడ దాకా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మా మామగారు కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పి చేయలేదు, ఈయన ఈ ప్రభుత్వం మారాలని అంటుంటాడు. ఎందుకు ఇంత వ్యతిరేకత ఉందని నాకు తెలియదు. తర్వాత అడిగాను, క్లియర్గా అడిగితే నాకు ఏరియర్స్ ఇంతవరకు రాలేదంటున్నాడు. నిజంగా ఆయనకి అంటే అటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలామంది మంచి సమాజంలో పౌరులు తీర్చిదిద్దారు. కొన్ని లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎరియర్స్ రాకపోతే ఎంత బాధ ఉంటుంది, సిపిఐ రద్దు చేయకపోతే ఎంత బాగుంటుంది, మెగా డిఎస్ అని చెప్పి చేయకపోతే ఉద్యోగాలు భర్తీ లేకపోతే పిల్లలకు పాఠాలు చెప్పేది ఎవరు? ఇవన్నీ కూడా విస్మరించారు గత ప్రభుత్వంలో. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. మీరన్నట్టు ప్రభుత్వం ప్రైవేటు పరంగా కొంత ఒకటైతే ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఆ శాఖల్లో గత ప్రభుత్వం చేయలేనిది వీళ్ళు చేయాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంటుంది. ఇవన్నిటినీ సమానంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఏ రకంగా అంటే ఇప్పుడు వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాజకీయాల్లో లేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఏ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఏ శాఖలకు కానీ మంత్రిగా కానీ ఎమ్మెల్యే కానీ వ్యవహరించలేదు కదా. సో ఇప్పుడు ఏ రకంగా ఇవన్నీ డెవలప్ చేసే అవకాశం ఉంటుంది, ఎలా ముందుకు తీసుకెళ్తారు? డౌట్ ఏం లేదు కదా. అంటే దశాబ్దం పైన ఆయన చూసాం, మనం కూడా 2 సంవత్సరాల నుంచి అనేక ఇంటర్వ్యూలు చేసాం. ఆయన దేశ రాజకీయాలు ఎలా ఎమర్జ్ అవుతాడో చెప్పుకున్నాం. నిజంగా అనుకున్నది సాధించాడు కదా. వ్యూహాలు నాకు వదిలేయమన్నాడు కదా. చదువుకుంది ఇంటరే, సమాజాన్ని చదివాడు. ఎవరు రివ్యూ మీటింగ్లు 10 గంటలు చేయరు. ఆఫీసర్స్లో కూడా సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా గతంలో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర చేసాం. ఇంత పరిణితి ఏ శాఖ మీద పూర్తి పట్టు ఎవరిని చూడలేదంటున్నారు. అంత పవన్ కళ్యాణ్ గారిని అంత ప్రశంసిస్తున్నారు. మొన్న మీరు అన్నట్టు పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మాట్లాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళని పిలిపించి మాట్లాడు. గతంలో ఎవరు ఈ ప్రయత్నం చేయాల. శాఖల మీద పూర్తి పట్టు లేకపోతే, అనుభవం లేకపోతే ఎలా చేస్తారు? అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మీద అవగాహన ఉంది కాబట్టి ఎక్కడెక్కడ జనవాణి ద్వారా, జన దర్బార్ ద్వారా సమస్యలు తెలుసుకున్నాడు, పరిష్కరిస్తున్నాడు. అదేవిధంగా ఈ శాఖలు కీలకమైన తీసుకున్నట్టు వల్ల ఆ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకున్నాడు. సమర్థవంతమైన కృష్ణతేజ లాంటి ఐఏఎస్ ఆఫీస్ను కూడా డిప్యూటేషన్ మీద తీసుకొని ఓఎస్డీగా అపాయింట్ చేసుకున్నాడంటే వాళ్ళ యొక్క అనుభవాల్ని ఇక్కడ ఈయన గెయిన్ చేసుకొని వాళ్ళతో సంభాషించి ఈ రాష్ట్రానికి ఏ విధంగా బెనిఫిట్ అవుద్ది, ఈ గ్రామాలను ఇక్కడ కేరళలో ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశాడు. అలెప్పి నుంచి ఈ రోజు వరకు త్రిశూర్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్ కురోడు, చిలకలూరుపేటకు సంబంధించిన వ్యక్తి, 66వ ర్యాంకు, డిప్యూటేషన్ మీద జాగ్రఫీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. మరి ఈ నైసర్గిక స్వరూపం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇదిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని ఇటువంటి అధికారులతో చర్చలు జరిపి చక్కగా పరిపాలన ముందుకు తీసుకెళ్తాడు. సో పవన్ కళ్యాణ్ గారి ఈ పట్టుదల, ఇప్పుడు చూస్తున్నటువంటి ఎనర్జీ, ఈ ఊపు, ఇదంతా కూడా ఈ 5 years మనం చూడొచ్చు అంటారా? 100% మీరు మంచి పరిపాలన, మంచి నాయకుడిని పవన్ కళ్యాణ్లో చూడొచ్చు. ఇటువంటి నాయకులు ఈ దేశానికి కావాలనేది మాత్రం అందరూ అనుకుంటారు. డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.